చక్ర మన రొయ్యలు ఎలా ఉంది? రొయ్యల కూర ఉమ్, అబ్బబ్బబ్బబ్బబ్బ! అదిరింది. ఏముందినా? ఆ, అబ్బబ్బబ్బబ్బ! అమృతం అమృతం లాగా చేసుకున్నావు కదా నువ్వు రొయ్యలు నువ్వు. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ వంటల తిరుమల. మనం చేసే వృత్తి ఏదైనా మనస్ఫూర్తిగా చేయాలి. వంట అంటేనే ఆనందం. వంటకు ప్రతిరూపం రుచి. నోట్లో ముద్ద మాటల్లో చెప్పనక్కరలేదు. దాని రుచి మూతిలో కనబడుతుంది. అది మన చేతి పవర్. హలో ఆగండి, నన్ను వదిలితే సాయంత్రం వరకు మాట్లాడేస్తా. మాటల్లో పడి మర్చిపోకండి. మన ఛానల్కు సబ్స్క్రైబు, లైక్, షేరు, కామెంటు చేయండి. ఈరోజు వంట మొదలెడదాం. మనం ఈరోజు రొయ్యలతో గ్రేవీ చేయబోతాం. రండి, ఎలా చేస్తానో చూపిస్తాను. పొయ్యి రగలాద్దాం. మనం బాగా రొయ్యలు ఉప్పు పసుపు వేసి కడిగి తీసి పెట్టుకొని ఉన్నాం పక్కన. ఇప్పుడు లేసుగా నూనె పోసి రొయ్యలు వేయించుకున్నాం. మనం రొయ్యలు నూనెలో వేయించు బాగా నూనెలో రొయ్యలు వేగిపోయినాయి. ఇప్పుడు తీసి పక్కన ఉంచుకుందాం. మన కుండ బాగా వేడెక్కింది. నూనె వేసుకుందాం. జీలకర్ర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, మనం రెండుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు 4, అల్లం ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కొద్దిగా, బాగా తట్టి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాం. కొద్దిగా వేసుకున్నాం. మన ఎర్రగడ్డలు బాగా బ్రౌన్ కలర్ వచ్చినాయి. మనం సన్నగా తరిగి పెట్టుకున్న తక్కాలి వేసుకున్నాం. బాగా కలబెట్టి కాసేపు మూత పెట్టి బాగా మగ్గనిద్దాం. పసుపు కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా, కారం కొద్దిగా, కొత్తమల్లి కొద్దిగా, లేసుగా కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకుందాం. మనం నూనెలో వేయించిన రొయ్యల్ని వేసుకున్నాం. మనం అంతా బాగా రొయ్యలు ఇలా వేసి మిక్స్ చేసుకున్నాక ఉప్పు కారం అంతా సరిపడిందని చూసి కావాల్సింది కొద్దిగా వేసుకోవచ్చు. అంతా పర్ఫెక్ట్గా ఉంది. మనం గరం మసాలా కొంచెం వేసి కలిపి మూసిపెడదాం. అంతా సరిపోయింది, చాలా బాగుంది. మూసిపెట్టి ఒక 10 నిమిషాలు ఉడికిద్దాం. ఓకే, అంత మన రొయ్యలు బాగా ఉడికి వచ్చేసింది. మనం ఇంకా ఫైనల్ టచ్గా కొత్తమల్లి కొద్దిగా వేసి 2 నిమిషాలు మూసిపెట్టి దించేయాల్సిందా.
మిరియాల పొడి కొద్దిగా వేసుకున్నాం. వాసన గుమగుమలాడుతూ ఉంది. మూత పెట్టి ఒక 2 నిమిషాలు. అంతే, 2 నిమిషాలు అయిపోయింది. బాగా రెడీ అయిపోయింది. చూసారా ఎంత సూపర్గా ఉందా, కలర్ఫుల్గా మన రొయ్యల గ్రేవీ. ఏయ్, మన రొయ్యల గ్రేవీ, తెల్ల ఉడుకన్నం ఎలా ఉందో తిని చూసి చెప్దాం. అబ్బా, అదిరింది. మనం రొయ్యతో ఒకసారి తిని చూస్తాం. ఎక్సలెంట్. అంతా ఇంత కాదు, కొత్త రొయ్యలే. వావ్, వారే వా. మీరు మన రొయ్యలు ఇలా చేసి గ్రేవీని తిని చూడండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఏనా చక్ర, మన రొయ్యలు ఎలా ఉంది? రొయ్యల కూర అబ్బబ్బబ్బబ్బబ్బ. అదిరింది. ఏముందినా? ఆ, అబ్బబ్బబ్బబ్బ. అమృతం అమృతం లాగా చేసుకున్నావు కదా నువ్వు రొయ్యలు.